రోజులో సమర్పిస్తున్నాను. విశ్వాసం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన నిర్ణయం. Faith is the ultimate decision and the final decision of life. విశ్వాసం లేకుండా జీవితంలో మనం నడవలేము, ముందుకు సాగిపోలేము. ఎందుకంటే ప్రతిరోజు నమ్మకంతో, ఓపికతో, విశ్వాసంతో మనం ముందుకు వెళ్తుంటాం. కొన్నిసార్లు మనం బస్సులో వెళ్ళినప్పుడు మనకు ముఖ్యంగా విశ్వాసం, నమ్మకం ఉంటుంది. డ్రైవర్ మనల్ని గమ్యానికి సురక్షితంగా చేరుస్తాడు. నేను ఇలాగైతే పంజాబ్ వెళ్తాను, ఫ్లైట్లో వెళ్తాను. ఆ ఫ్లైట్ పైకి ఎక్కినప్పుడు నాకు కొన్నిసార్లు భయం అనిపించదు. ఎందుకంటే ఆ పైలట్ ఆ ఫ్లైట్ సురక్షితంగా ఆ యొక్క గమ్యానికి చేరుస్తాడని. ప్రేమ సహోదరి సహోదరులారా, మనం కూడా జీవితంలో కొన్నిసార్లు ఎంతో బాధతో, చింతతో కిందికి దిగజారిపోతుంటాం. కానీ దేవుడు అనేవాడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు అందుకే యేసు ప్రభువు నీటి మీద నడుస్తుండగా ఆ యొక్క గాలి అల్లతో శిష్యులు భయభ్రాంతులై ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు అన్ని కూడా శాంతి అయిపోయింది. అంతా కూడా శాంతి అయిపోయింది. ఏ ప్రాబ్లం లేదు. జీవితంలో మనం కూడా బాధలు ఉన్నప్పుడు దేవుడు వచ్చినప్పుడు మన జీవితం కూడా శాంతంతో మరియు ఎంతో బాధలు కూడా, కష్టాలు కూడా దేవుని కృపను అనుభవిస్తాం. మీకు ఇలాంటి అనుభవం ఉందా? చాలా మంది ఉండవచ్చు. కొన్నిసార్లు కిందికి దిగజారిపోయినప్పుడు దేవుడు మన చేతి పట్టుకొని లేవనెత్తుతాడు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు అంతా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడు. అందుకే ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి అన్ని కూడా సాధ్యమే. యేసయ్య అన్నాడు ఏమన్నా తెలుసా? నీకు విశ్వాసం ఉన్నట్లయితే అన్ని కూడా సాధ్యమే. ఒకవేళ నువ్వు రోగంతో బాధపడుతున్నావో, నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఆ రోగాన్ని యేసయ్య బాగు చేస్తాడు. ఈరోజు పేతురు యేసయ్య అంటున్నాడు, ప్రభువా నేను కూడా నీ దగ్గరికి వస్తాను అన్నప్పుడు పేతురు రా నా దగ్గరికి రా అన్నప్పుడు పేతురు నీటి మీద నడుస్తూ వెళ్తుండగా ఒకసారి భయపడ్డాడు. పేతురు భయపడ్డ ఏమయ్యాడు? భయపడ్డ విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. పేతురు విశ్వాసాన్ని కోల్పోయాడు. విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు పేతురు నీటిలో మునిగిపోతున్నాడు. ప్రేమ సోదరులు, మనం కూడా జీవితంలో ఎప్పటి విశ్వాసాన్ని కోల్పోతుంటామో జీవితంలో మనం కూడా మునిగిపోతూ ఉంటాము. అందుకే యేసయ్య అన్నాడు పేతురుతో, పేతురు భయపడకు, అల్ప విశ్వాసం కాదు, విశ్వాసము. ప్రేమ సోదరులు, ఎప్పుడైతే యేసయ్య అంటున్నాడో యేసయ్య పేతురు చేతి పట్టుకొని పైకి లాగాడు. మరియు పేతురు కూడా యేసయ్యతో కలిసి పడగ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనం మొదటి పట్టణంలో చూసినట్లయితే ఎప్పటికీ కూడా దేవుని సేవకుల మీద చేయి ఎత్తరాదు. దేవుని సేవకుల మీద ఎప్పటికీ కూడా నింద మోపరాదు. ఎందుకంటే ఫాదర్ గారు కపోచి సమాజ సంస్థాపకుడిగా అసిసి ఫ్రాన్సిస్ గారు అంటున్నారు, ఏమంటారు తెలుసా? ఎప్పుడైతే ఒక దేవుడు మరియు గురువు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా గురువు దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాను. మొట్టమొదటిసారి గురువు దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాను. ఈరోజు మోషేకి వ్యతిరేకంగా ఆరోన్ మరియు మరియ వెళ్ళి వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడికి కోపం వచ్చింది. తెలుసా? నువ్వు నా సేవకుని వ్యతిరేకంగా ఎలాగా మాట్లాడగలవు? అదేమైనా సహోదరి సోదరులకి ఎప్పటికీ కూడా మన ముఖ్యంగా దేవుడిని ప్రేమించాలి, దేవుడిని ఆరాధించాలి, గౌరవించాలి. దేవుడి వాళ్ళు ఎప్పుడు కూడా మన ముందు ఉండాలి.
ఎప్పుడైతే నా సేవకునికి ఒక గ్లాసు నీరు ఇచ్చినప్పటికీ కూడా వానికి ఆ బహుమానము ఇవ్వబడును. వానికి ఆ బహుమానము ఇవ్వబడును. ఎప్పుడైతే మీరు కూడా గురువులను గౌరవిస్తారో, ప్రేమిస్తారో, ఆ బహుమానం, ఆ గౌరవం మనందరికీ కూడా ఉంటుంది. అందుకే ఎప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఎప్పటికి కూడా నమ్మికను కోల్పోకూడదు, ఎప్పటికి కూడా జీవితంలో ఆయన విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉండాలి. ఆయన విశ్వాసంతో ముందుకు వెళ్తూ కొన్నిసార్లు వెళ్ళగలుగుతూ ఉండాలి. కానీ దేవుడు మనను వదిలిపెట్టడు. దేవుడు ఎప్పటికి కూడా మనతో నడుచుకుంటాడు. చిన్న స్టోరీగా ప్రసంగాన్ని చూస్తాను. ఒకరోజు ఆయన నిద్రలో ఇలా కలగంటున్నాడు. దేవుడు వస్తున్నాడు. దేవుడు వచ్చి అలా వెళ్దామన్నాడు. ఇద్దరు కూడా ఆ యొక్క సముద్రం ఒడ్డున ఇద్దరు కూడా ఇసుకలో నడుస్తున్నారు. సముద్రం ఒడ్డున ఇసుకలో ఇద్దరు కూడా నడిచినప్పుడు కొద్దిసేపటికి ఆ సముద్రం ఇసుక మీద ఒక మనిషి యొక్క అడుగు చాటులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఒక మనిషి యొక్క అడుగు చాటులు మాత్రమే. ఆ మనిషి అన్నాడు, ప్రభువా చూడు, నువ్వు నాతో నడుచడం లేదు, నేను ఒక్క నడుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావు, నేను బాధలతో ఎక్కడికి వెళ్ళావు ప్రభువా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, రే ఈశ్వర, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీతో నీ పక్కన నడుస్తున్నాను. బాధలో ఉన్నప్పుడు నేను నీ పక్కన నడుచలేదు. ఆ బాధలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను. ఆ పాదాలు, ఆ మనిషికి పాదాలు నావి అని అన్నమాట. అందుకే ఆ ఆదాము నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నానికి విశ్వాసంతో ఎప్పటికీ కూడా ముందు నడుస్తున్నాను. ఎవరికైతే విశ్వాసం ఉందో వారికి అన్ని కూడా సాధనే. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించి కాపాడుతున్నాను. పితా పుత్ర పవిత్ర నామమున